ఫ్యాబ్రిక్స్ తో ట్రెడిషనల్ డిజైనర్ పేర్ చేయండి. అండ్ వీ హావ్ టు కమ్ అవుట్ విత్ సమ్ రియల్లీ ట్రెండీ డిజైన్స్ ఫర్ ద ఫ్యాషన్ షో. ఇప్పుడు ఇమీడియట్ గా వస్తున్న ఫ్యాషన్ షోలో ఏ మిస్టేక్స్ ఉండకూడదు. వీ హావ్ టు డూ ఇట్ పర్ఫెక్ట్లీ. హలో, హాయ్ హనీ, హౌ ఆర్ యూ? ఫైన్. మన నెక్స్ట్ ఫ్యాషన్ షోకి ఈవెంట్ మేనేజర్ Hi. అండ్ ఈవెంట్ కెమెరా. హాయ్ మేడం, మీ డైరెక్షన్ లో ఫ్యాషన్ షోకి కెమెరామన్ గా చేయడం చాలా హ్యాపీగా ఉంది. సేమ్ హియర్. ఏంటి ఎప్పుడు బౌలింగ్ పర్ఫెక్ట్ గా చేసేదానివి ఇన్నిసార్లు మిస్ అయ్యా? విషయం ఏంటి? అదేం లేదే, సండే వస్తుందంటే భయం వేస్తుంది. మా పోచమ్మ పెళ్లిని పంచాయతీ. ఇంట్లో ఓట్లన్నీ దానికే పడుతున్నాయి. మమ్మల్ని టెన్షన్ పెట్టి నీకు కూడా టెన్షన్ పార్టీ ఉందంటే మీ పోచమ్మకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మ్యాటర్ సీరియస్, జోక్ లేకు. నాకు ఉన్నారు పేరెంట్స్. పెళ్లి చేయండిరా బాబు అంటే నువ్వింకా చిన్న పిల్లవి, నీకు పెళ్ళంటే అంటున్నారు. అయినా పెళ్ళనేది ఫిగర్ ఉన్నప్పుడు చేసుకోవాలి. షుగర్ వచ్చినప్పుడు చేసుకుంటే ఏం లాభం? పోనీ మీ ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకో. పెళ్లి, పిల్లలు, సంసారం నాకు ఇష్టం లేదు. ఎనీ లవ్? అబ్బో, అదింకా టార్చర్. లైఫ్ లో ప్రేమ, పెళ్లి ఎవరికైనా ఎప్పుడైనా జరిగేవే. కానీ ప్రతి మనిషికి ఒక అంబిషన్ ఉండాలి. నాకైతే ఏదో ఒక రోజు నా డిజైన్స్ ని ప్యారిస్ లో ఎగ్జిబిట్ చేయాలని. దాని తర్వాతే నా పెళ్లి. దీని ప్రాబ్లం మూడు ముళ్లే కాదే, పోచమ్మ కూడా. అక్కడ సరైన ముడి వేస్తే సరి, అది విప్పేలోపు అన్ని అంబిషన్ రీచ్ అవుతుంది. సమస్య ఎక్కడుందో సొల్యూషన్ కూడా అక్కడే ఉంటుంది. సింపుల్. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. హాయ్, నా పేరు రా. ఇది కెమెరా. తెలుసురా. టెక్నీషియన్స్ కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. యు నో, ఫోటో తీయటం అనేది ఒక కళ. పగటి కల్లా రాత్రి కల్లా. ముందు మీ కళ ఏంటో చెప్పండి. పెళ్లి చూపులుగా, హాల్ టికెట్ గా, సినిమా ఛాన్స్ గా. మీ రిక్వైర్మెంట్ బట్టి లైటింగ్, నా రిక్వైర్మెంట్ బట్టి రేటింగ్ ఉంటుంది. సినిమా ఛాన్స్ కి టాలీవుడ్ గా, బాలీవుడ్ గా, హాలీవుడ్ గా. టాలీవుడ్ కి అయితే బట్టల్లో తెస్తా, బాలీవుడ్ కి అయితే బికినీలో తెస్తా. మరి హాలీవుడ్ అయితే కానీ కనిపించకుండా తీస్తా. కంగారు పడితే కాజోళ్లు, కత్రినా కైఫ్లు కాలేరు. సైజ్ ఎంతో చెప్పండి. ఏ సైజు? ఫోటో సైజు ఫుల్ అయితే 100, హాఫ్ అయితే 50, క్వార్టర్ అయితే 25. మరి పెగ్ అయితే 10. అయితే 10. రా. చెప్పండి. నయనతార, ఇలియానా, జెనీలియా, హన్సిక, అనుష్క ఎవరి స్టైల్లో ఫోటో కావాలి? పోజు మీరు వండి, ఫ్రీజ్ నేను చేస్తా. వాళ్ళ స్టైల్లో మేం ఫోజులు ఇస్తే మమ్మల్ని ఎవరు పెట్టుకుంటారు? తీయండి. గుడ్. నువ్వు నాలాగే స్మార్ట్ గా ఆలోచిస్తున్నావు. ఇంకా ఆలోచించడం మానేసి ఫోటో దిగు. ఓకే, అది పోజా? ఈ టేక్ కింద పెట్టు, అది అక్కడ పెట్టు. చిన్న నాట్ దట్ మచ్, కొంచెం కింద పెట్టు. ఓకే, అలా. గుడ్ 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 గుడ్. ఫోటో మీకు, నాకు కాదు. హీరోయిన్ అవుదామని వచ్చారు, నన్ను విలన్ చేయొద్దు. ఫోటో దిగండి. పోజ్. ఫోకస్ ఫోకస్. కదలకు. కెమెరాలో అమ్మాయి ఏంటి, బయట నువ్వు ఉన్నావేంటి? ట్రిక్ ఫోటోగ్రఫీ ఎలా వచ్చింది కెమెరాలోకి? ఎవరైతే నాకంటే మీరు ఫోటో తీసుకోరా? తీసుకున్నాగా. పంచా, నేనన్నది మీరు ఫోటో తీసుకోరా. నేనంటుంది తీసుకున్నాను అని. మీరు డాక్టర్లా? పాస్పోర్ట్ కోసం వచ్చి పోస్ట్ మార్టం చేసి వెళ్ళిపోతుంటాను. అమ్మా, నీకో నమస్కారం. మళ్ళీ రాకండి. మీ ఫోటోలు నేను పోస్ట్ లో పంపిస్తాను. నేను వస్తాను. వదిలేదే, షాక్ సర్క్యూట్ ఎక్కువైంది. ఈ రాతోటే రా తాగించారు. చదువుకోండి చదువుకోండి. ఏందా పిచ్చాటలు? ఏందే కొత్తగా తిప్పుడేంది తిప్పుడు? చిపోతమ్మా, నాకు సిగ్గేస్తుంది. ఏదో ప్లాన్ వేసినట్టుంది. నీ నోటి నుంచి అమ్మ ఆటింటుంటే నాకు సిగ్గేస్తుంది. విషయం చెప్పు. ఈ రోజు మీ అందరికి ఓ విషయం చెప్పబోతున్నా. మరి చెప్పరాదు. ఇది ఖచ్చితంగా కలర్ వస్తుంది. ఏది నన్ను బి చూడలే రాదు.
ఆ? ఏమే యాడున్నారే రండ్రి అందరూ ఊరికి రండ్రి ఇదేదో పోటు వదిలించింది. ఎందుకు అరుస్తుందో కొంచెం చూడండి అమ్మా. ఎవరి పిల్లగాడు? నీ కొడుకు. నాకే కనుక కొడుకుంటుంటే ఈ పాట నీకు కొడుకు ముట్టేటోడు. హనీ, ఎవరి కుర్రోడు? హాయ్, చాలా బాగున్నాడు హనీ. ఏ ఊరు? ఏం చేస్తుంటాడు? ఆపండి మీ గోల. బాగున్నాడు. ఏమ్మా అబ్బాయి ఫోటో అంటూ తెచ్చావు, అతని ఇంటికి తీసుకురావచ్చు కదా. అదే కదా. ఆయన అమెరికాలో ఆ? చదువుకుంటున్నా. అని అబ్బాయి పేరేంటమ్మా? పేరు పేరు రవి. పేరు కూడా చాలా బాగుంది కదా వదినా? ఏయ్, ఏంటి ఏంటి అల్లరి ఇక్కడ? ఏం జరుగుతోంది? తను మీతో ఏదో చెప్పాలనుకుంటుంది. ఏంటమ్మా? అది నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. నిజమేనా? నిజంగానన్నా? ఇది నిజమంటే ఖచ్చితంగా కాదు. ఆంటీ బాగా ఇరుక్కుంది. ఎన్నాళ్లుగా ప్రేమిస్తున్నావు? ఎందుకింతవరకు చెప్పలేదు? చెప్పమ్మా, నాన్నగారు ఏమనర్లే, చెప్పు. చెప్పరాదే, అడుగుతున్నాడు కదా. ఓ స్మార్ట్ గానే ఉన్నాడు. మంచిగా ఉన్నాడు కదా. మళ్ళా లగ్గాలు పెట్టుకుందాం. సగనప్పలు చేయాలి, అప్పాలొత్తాలి, కారం కొట్టాలి, పసుపు దంచాలి. ఆ, ఆ. రవి యుఎస్ లో చదువుకుంటున్నాడు. హ్మ్. చదువు ఫినిష్ చేసి మంచి జాబ్ రావడానికి 2 years పడుతుంది. హ్మ్. ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. నువ్వు ప్రేమిస్తుంది నిజమైతే ఈ అబ్బాయితోనే నీ పెళ్లి జరిపిస్తాను. ఎవడే వీడు? పెళ్ళో అని ఇంట్లో టార్చర్ పెట్టాను కదా, టార్చ్ లైట్ వేసి మరీ వెతికి పట్టుకొచ్చారే వీణ్ణి. పెళ్ళనేది ఫిగర్ ఉన్నప్పుడే చేసుకోవాలి, షుగర్ ఉన్నప్పుడు కాదమ్మా. వీడి ఫోటో గురించి నవ్వడం ఆపండి. ఇది ఎవరి ఫోటోనో ఇంట్లో ఇచ్చింది కదా, ఆ ఫోటో సంగతి అడగండి. అవునే, నీ ఫోటో వర్కౌట్ అయిందా? సూపర్ గా 2 years వరకు ఆ పోచమ్మనూరు ముంచగలిగాను. వావ్. అని మీ ఇల్లు సండే వస్తే సుప్రీం కోర్ట్ అవుతుంది కదా. సండే నెలకి 4 సండేలు. ఏదో ఒక సండే సరెండర్ అయిపోతా.